హలో ఎవ్రీవన్ 2 ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ ఇచ్చేద్దాము అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 283 మూవ్ జీరోస్ ఓకే అండ్ యాజ్ యూజువల్గా ప్లేలిస్ట్ కాబట్టి దాని బేసిస్ మీద థింక్ చేస్తా అని అంటే మాత్రం అలా ఉండద్దు ఓకే డైరెక్ట్గా డిస్క్రిప్షన్ ఒకసారి చూసేద్దాము గివెన్ అన్ ఇంటీజర్ array nums మూవ్ ఆల్ జీరోస్ టు ద ఎండ్ ఆఫ్ it while maintaining the relative order of non-zero elements. Okay, so simple గా ఇక్కడ ఏమంటున్నాడు జీరోస్ అన్నిటిని ఎండ్ కి మూవ్ చెయ్యి అండ్ నాన్ జీరో ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ అనేది చెప్తున్నాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడంగానే సింపుల్ గా ఫస్ట్ అసలు మనకు వచ్చిన థింకింగ్ ప్రాసెస్ ఏంటి? ఫైన్, అసలు ప్లేలిస్ట్ బేసిస్ మీద ఈ ప్లేలిస్ట్ కాబట్టి దాని గురించి ఇట్లా కాదు, అసలు ఇలా వెళ్తే ట్రస్ట్ మీ ఫ్యూచర్లో నువ్వు ఏ పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తున్నా అప్పుడు నీకు ప్లేలిస్ట్ ఉండదు, ఎందులో చేస్తావో నీకు తెలియదు, ఏ క్వశ్చన్ వచ్చిందో నీకు తెలియదు, అప్పుడు ఏ ప్లేలిస్ట్ అని థాట్ ప్రాసెస్ చేస్తా. సో ప్లేలిస్ట్ బేసిస్ మీద థింకింగ్ ప్రాసెస్ని ఆపేసేయి. ఇప్పటిదాకా చేస్తున్నా ఇట్స్ ఫైన్, బట్ ఇక్కడ నుండి అయితే ఆపేసి అది వర్క్ అవ్వదు. ప్రతి క్వశ్చన్ కొత్తదే, ఎందుకు అలా వెళ్ళాలి అనేది దానికి ఒక రీజనింగ్ ఉండాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, జీరోస్ అన్నిటిని ఒక చోట లైక్ చివరికి పెట్టాలి, నాన్ జీరోస్ అన్ని ఫ్రంట్కి పెట్టాలి, విచ్ వీ నీడ్ టు మెయింటైన్ ద రిలేటివ్ ఆర్డర్ అన్నాడు. ఓకే, చదవంగానే మనకు వస్తున్న ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి? ఓకే, ఆల్ నాన్ జీరోస్ షుడ్ బి టువర్డ్స్ రైట్ సైడ్. ఓకే, అంటే ఫస్ట్ నేను ఒక అరే తీసుకోండి, ఒక ఎక్స్ట్రా అరే తీసుకుంటే సమ్హౌ దాని సైజు ఈక్వల్స్ టు ద ఒరిజినల్ సైజ్ అయితే ఇనీషియల్గా అన్ని జీరోస్ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు, వన్స్ ఇలా అరే తీసుకున్న తర్వాత దెన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ట్రావెర్స్ హోల్ అరే రైట్. సో ఐ కెన్ ట్రావెర్స్ హోల్ అరే, దెన్ ఐ ఫిల్ దిస్ వన్, ఫిల్ వాట్ ఎవర్ ద అరే ఐ హ్యావ్ టేకెన్ అబౌవ్. అంటే ఏంటి, ఇక్కడ జీరో అయితే స్కిప్ చేస్తా, 1 అయితే లైక్ నాన్ జీరో అయితే ఐ కెన్ కీప్ ఇట్ ఓవర్ దే. దెన్ నెక్స్ట్ ఎక్కడైతే నా ఇండెక్స్ పెట్టాలనుకుంటున్నాను అక్కడ నేను పాయింట్ చేస్తాను. దెన్ ఇట్ ఈస్ అగైన్ జీరో, సో ఐ కెన్ స్కిప్ దాట్. ఇట్ ఈస్ నాన్ జీరో, సో ఐ కెన్ కీప్ ఇట్ ఓవర్ దేర్. సో అండ్ అగైన్ ఐఎమ్ మూవింగ్ దిస్ వన్, నెక్స్ట్ ఇది అంతా మళ్ళా నాన్ జీరో, సో ఐ కెన్ కీప్ ఇట్ ఓవర్ దేర్ అండ్ దెన్ ఐ మూవింగ్ దిస్ వన్, దెన్ నా అరే ఇండెక్స్ అయిపోయింది. సో సింపుల్గా ఇప్పుడు దీన్ని నాకేమొచ్చింది 1 3 12 అండ్ దెన్ 0,0. అవునా? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, రిటర్న్ చేసే పాసిబిలిటీ ఇచ్చాడా? ఇవ్వాల. అంటే ఒరిజినల్ అరేనే వాడు ప్రింట్ చేస్తాడు బిహైండ్ ద ప్రాసెస్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా నాకు ఇక్కడ వచ్చిన అరేని లైక్ మేబీ ఐ కెన్ పిక్ దిస్ వన్ యాజ్ రిజల్ట్. సో ఈ రిజల్ట్ అనే అరేని ఇక్కడ మళ్ళీ నేను ట్రావెల్స్ చేసి కాపీ బ్యాక్ చేస్తా. అంటే ఇక్కడ మేబీ ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ 1 అండ్ దెన్ 3 అండ్ దెన్ 12 అండ్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తున్నా. సో ఇప్పుడు దీంతో చేస్తే నా ప్రాబ్లం అయిపోయిందా? డన్, కూల్ ఎనఫ్. కానీ వీడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే లైక్ నువ్వు ఇప్పటిదాకా ఏదైతే చేసావో పర్ఫెక్ట్, కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే he is making a note that you must do this in place without making copy of array. ఓకే, అంటే ఏమంటున్నాడు, ఇన్ ప్లేస్ తో చెయ్యి వితౌట్ మేకింగ్ కాపీ ఆఫ్ ఎన్ అరే, అంటే ఎక్స్ట్రా స్పేస్ కూడా తీసుకోవద్దు, ఇంకో అరేలో తీసుకునేది కాపీ కూడా చేయొద్దు. ఓకే ఫైన్. సి క్వశ్చన్ని డైరెక్ట్గా చెప్పేయడము, నువ్వు నేర్చుకోవడము, ఆ కోడ్ కొట్టేయడము, అది కాదు నాకు కావాల్సింది. థాట్ ప్రాసెస్ నీకు అసలు ఆ పర్టికులర్ది కూడా ఎలా వస్తుంది, నువ్వు ఆ పర్టికులర్ దాన్ని థాట్ ప్రాసెస్ ఎలా తిప్పిగలుగుతున్నావు అనేది నాకు కావాలి. ఫైన్, ఇప్పుడు ఈ ప్రాబ్లం లైక్ మనము ఇంకొక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సి వాట్ ఇఫ్ బాయ్ గోల్ ఆర్ గోల్ అండ్ అగైన్ బాయ్ దెన్ బాయ్. సో ఫైన్, గోల్. ఇలా మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లైక్ ఇలా ఒక పర్టికులర్ పర్సన్స్ బాయ్ లైక్ అబ్బాయి అమ్మాయి ఇలా లైన్గా వచ్చినారు. ఇప్పుడు నేను నిన్నేమంటున్నానంటే యాజ్ అ పర్సన్గా ఇది నువ్వు అండ్ ఇక్కడ నేను వచ్చి నీకేం చెప్పాను అంటే దిస్ ఇస్ మీ, వాళ్ళని అరేంజ్ చెయ్యి, అబ్బాయిలంతా ఒక సైడ్ రావాలి, అమ్మాయిలంతా ఒక సైడ్ రావాలి అన్నా. అవునా? సో నీకు ఇచ్చిన రిస్ట్రిక్షన్ ఏంటంటే సచ్ దట్ వాళ్ళ ప్లేసుల్లో ఉన్న వాళ్ళు కదలాలి, అంతేగాని ఎక్స్ట్రాగా ఇంకొక ఇక్కడికి రప్పించి ఆ పక్కన ప్లేస్లో ఉండి నడిపించి ఇక్కడికి రమ్మని బయటికి తీసుకెళ్ళకూడదు. దిస్ ఈజ్ వాట్ ద ఓన్లీ కండిషన్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. ఓకే, సో ఇలా రాగానే నువ్వేం చేస్తావు, మన గోల్ ఏంటి, ఫస్ట్ బాయ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లేస్ తర్వాత నుండి
గోల్స్ రావాలి. అవునా? ఈ క్వశ్చన్ ఏముంది, ఇప్పుడు చెప్పుకునే క్వశ్చన్ లైక్ ఇక్కడ ఈ వీడియోలో కాకపోతే ఇంకో వీడియో ఆబ్వియస్గా ఏదో ఒక వీడియోలో నీకు, బట్ అది కాదు, కోర్ పాయింట్ అర్థం చేసుకో. ఓకే, యా, ఒకసారి ఈ పర్టికులర్ థింగ్ని చూద్దాము. అంటే ఇక్కడ ఏంటి, బాయ్స్ అంతా ఫస్ట్లో రావాలి, గోల్స్ అంతా దాని తర్వాత రావాలి, ఇన్ ద సెన్స్ లాస్ట్లో రావాలి, లైక్ బాయ్స్ ఫస్ట్ అండ్ దెన్ గోల్స్. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు, అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని నీకు ఇవ్వగానే నువ్వేం చేస్తావు, కూల్ ఎనఫ్, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఎన్ష్యూర్ చేస్తావు ఏంటి, ఇటు సైడ్ ఉంది అబ్బాయా అమ్మాయా, అబ్బాయి అయితే అక్కడే ఉందని చెప్తావు. నెక్స్ట్ అమ్మాయిని చేసావు, నువ్వేమంటావు, అమ్మాయి కాబట్టి నువ్వు లాస్ట్లోకి వెళ్ళిపోవు. అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, మన కళ్ళ ముందు అంటే నువ్వు అబ్బాయా ఫైన్ ఇక్కడ ఉండు, అమ్మాయ నువ్వు లాస్ట్లోకి వెళ్ళిపో, నెక్స్ట్ అబ్బాయా ఓకే ఇక్కడే ఉండు, నువ్వు అమ్మాయ లాస్ట్లోకి వెళ్ళిపో, అబ్బాయా ఇక్కడ ఉండు, అమ్మాయ లాస్ట్లోకి వెళ్ళిపో. ఈ సార్ట్ ఆఫ్ థింగ్ అరేంజ్మెంట్ అయినా జరిగేది. డూ వి రియలీ మేక్ కండిషన్స్ ఆన్ బోత్, అంటే అలా చేస్తుంటే నిజంగా నువ్వు అబ్బాయి అయితే అటెల్లు, అమ్మాయి అయితే ఇటెల్లు, అబ్బాయి అయితే ఇటెల్లు అని ఇద్దరికి కండిషన్స్ మేక్ చేయాలా, అక్కర్లేదు అనుకుంటా కదా. ఎగ్జాక్ట్లీ, అంటే ఏదైతే మనం చేస్తున్నామో ఇక్కడ కండిషన్స్ అది ఇద్దరికి చేయకర్లా, ఒకళ్ళ మీద కండిషన్ చేస్తే అది ఆటోమేటిక్గా రెండోడికి అప్లికబుల్ అయిద్దా లేదా. సపోజ్ అబ్బాయి అయితే నువ్వు ఇటెల్లు, అమ్మాయి అయితే ఇట్స్ ఫైన్ లైక్ వదిలే, నెక్స్ట్ అబ్బాయి అయితే అటెల్లు అని చెప్పచ్చు. అంటే అబ్బాయిల్ని మాత్రమే అరేంజ్ చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయిలు కూడా ఆటోమేటిక్గా పక్కకు వచ్చేస్తారా లేదా, ఆబ్వియస్గా. అండ్ వైస్ వర్సా, అమ్మాయిల మీదే కాన్సన్ట్రేట్ చేస్తే అబ్బాయిలు కూడా చివరికి లైక్ మనకు కావాల్సిన ఫస్ట్లో వచ్చేస్తారా లేదా, ఆబ్వియస్గా. మరి అలాంటప్పుడు ఇద్దరికి కండిషన్స్ పెట్టడం ఎందుకు, అక్కర్లా. కూల్ ఎనఫ్. సో మరి దీన్ని ఇంకొంచెం బెటర్గా ఏం చేయొచ్చు అని చూద్దాం. ఫైన్, అబ్బాయి కూల్ ఎనఫ్, నువ్వు ఫస్ట్లో ఉండాలి, అంటే ఫస్ట్ ఫేజ్లో ఉండాలి, అమ్మాయిలు సెకండ్ ఫేజ్లో ఉండాలి, ఫైన్. అమ్మాయి వచ్చింది, ఫైన్, వదిలి వీల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ బాయ్స్. నెక్స్ట్ ఎక్కడ చూడు, అబ్బాయి. వన్స్ అబ్బాయి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పచ్చు, అరే నువ్వు అబ్బాయి యు డూ వన్ థింగ్, నువ్వు ఫస్ట్కి వెళ్ళిపో, ఎందుకంటే అబ్బాయిలంతా ఫస్ట్లో రావాలి. సో ఇక్కడ నువ్వు వీడిని చూడంగానే ఫస్ట్లోకి వెళ్ళిపో అని అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం అరే టర్మినాలజీలో ఫస్ట్కి వెళ్ళిపోనే సెన్సెస్గా ఆలోచించాలి. అంటే సింపుల్గా వాడి ఎక్కడైతే ఉన్నాడో దాని ముందు దాకా అందరినీ పక్కకి జరపచ్చా, అంటే ఇక్కడ జీ వస్తుంది, ఇక్కడ బి వస్తుంది, దాని తర్వాత ఇక్కడున్న బిని ఏదైతే ఇక్కడ బి ఉందో వాడిని ఇక్కడ పెట్టచ్చా లేదా. డన్. సో ఒకసారి నేను నంబరింగ్ ఇస్తున్నాను సో దట్ యూ డోంట్ హ్యావ్ టు లైక్ యా ఫైన్. ఓకే, దెన్ ఇక్కడ B2 ఇక్కడ B1 వస్తున్నాడు, అవునా. అదొక ప్రాసెస్. విను అయినో లైక్ బెటర్గా చేయొచ్చా లేదా అనే తర్వాత థింకింగ్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్. దెన్ అమ్మాయి జస్ట్ లీవ్, అమ్మాయి లేక వదిలే, అబ్బాయి అయితే ఏం చేయాలి, ఫస్ట్లో ఉండాలి అంటే నేను ఏమంటే చెప్పా, ఉన్న ప్లేస్లనే వాడుకోవాలి, ఉన్న ప్లేస్లో బయటోడికి తిప్పించి వాడు బయటికి వెళ్ళి అటంతా తిరిగి ఊరంతా తిరిగి రావడానికి లేదు. బికాస్ end of the day we are doing some programming, we need to do in terms of some data structure manner. సో ఇక్కడ అరే డేటా స్ట్రక్చర్ వాడుతున్నావు కాబట్టి నువ్వు ఎక్స్ట్రా స్పేస్ వాడకూడదు, విత్ ఇన్ దాంట్లోనే చేయాలి, లైక్ అది మనకున్న కన్స్ట్రెంట్. సో అంటే ఏంటి, అందరినీ పుష్ చేయొచ్చు కదా, లైక్ వన్ స్టెప్ని పక్కకి జరపచ్చు కదా. సో ఫస్ట్ నుండి అంటే ఈ ముందు దాకా ఇక్కడ జరుపుతున్నా అండ్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చింది ఇక్కడ జీ గోల్ and then B2 and then goal and then B1 and then B3, అవునా. లైక్ ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే వీడిని ఇక్కడ పెట్టేస్తాం కాబట్టి దెన్ అగైన్ ఐ లెఫ్ట్ విత్ B4 and G. దెన్ ద సేమ్ ప్రాసెస్ ఇది కూడా కదా. అంటే సింపుల్గా నేను ఇక్కడ ఈ B4ని తీసి ఇక్కడ B4 అని రాయినా అండ్ దెన్ ఇక్కడ G అని రాయినా. వన్స్ ఇలా అయిపోతుంటే ఆర్ వి డన్ విత్ ద ప్రాబ్లమ్ ఆర్ నాట్, అంటే వన్స్ అంటే బెటర్గా చేసావా లేదా తర్వాత మనం ఇంట్యూషన్ ఓకే అబ్బాయి కనపడగానే వాడు ఫస్ట్లో ఉండాలి, సో ఫస్ట్కి వెళ్ళిపోరా అని చెప్తాం, వాడు నడిచి ఫస్ట్కి వెళ్ళిపోతున్నాడు. అండ్ సేమ్ వే అలా చేస్తే అబ్బాయిల మీదే చేస్తే ఇలా నాకు బాయ్ గోల్ అయిపోయిందా, ఆబ్వియస్గా అయింది చూడు. సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ దాకా ఇక్కడ ఆబ్వియస్గా రాయడంలో చేయని రాసాను, ఇట్స్ ఫైన్. బట్ వినో డైరెక్ట్గా ఓన్లీ బాయ్స్ వచ్చిన తర్వాతే మనకి గోల్స్ వస్తారు. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. అండ్ ఫైన్. సో అంటే మనకేం తెలుసు, ఇక్కడ ఏదైతే మనం ప్రాసెస్ చేసామో అది అయిన తర్వాత సమ్ పోర్షన్ దాకా బాయ్స్ ఆక్యుపై చేస్తారు అండ్ సమ్ పోర్షన్ తర్వాత ఆబ్వియస్గా ఉన్న గోల్స్ అన్ని ఆక్యుపై చేస్తారు. కూల్ ఎనఫ్. కానీ
ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రతి బాయ్కి అందరినీ ముందుకు పుష్ చేస్తున్నా. బట్ డూ వి రియల్లీ నీడ్ టు లైక్ అందరినీ జరుపుతా చేయాలంటావా? సి, నువ్వు ఆలోచించిన బేసిస్ మీద నీకేమొచ్చింది, అబ్బాయి కనబడంగానే అరే నువ్వు ఫస్ట్కి వెళ్ళిపోరా అని చెప్తావు వాడికి. కానీ ఇంకోటి ఏం చేస్తాడు, అరే నువ్వు అబ్బాయి, ఏం క్వశ్చన్ చేయొచ్చు వాడికి, నువ్వు ఫస్ట్కి వెళ్ళకుండా వెళ్ళే దగ్గర బంచ్ ఆఫ్ పీపుల్ అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ జరుగుతుంటే ఆన్ ద గోలో సమ్ సార్ట్ ఆఫ్ ఒక మిడిల్ దగ్గర ఆగుతుంటే అప్పటికి బాయ్స్ ఎవరన్నా ఉంటే గ్రూప్గా ఫామ్ అయిపోయి ఉంటారు. సో వీడిని ప్లేస్ చేయడానికి అందరినీ ముందుగా ఎందుకు జరపడం? మనమే ఎంతవరకు అయితే గ్రూప్గా ఫామ్ అయ్యారు అనే పర్టికులర్ ప్లేస్ వాల్యూ తెలుసుంటే దాని పక్కనున్న ప్లేస్లో డైరెక్ట్గా పెట్టచ్చు కదా, పెట్టచ్చా లేదా? మరి ఎందుకు నువ్వు అందరినీ ముందుకు జరుపుతున్నావు? థింకింగ్ ప్రాసెస్ అంటే నీది తప్పట్టలా, నువ్వు కరెక్ట్, నువ్వు 100% కరెక్ట్, బట్ అలా కూడా చేయొచ్చు కదా. వాట్ ఇఫ్ వి నో అంటే అప్పటిదాకా లాస్ట్గా ఉన్న అంటే ప్రాపర్గా ఫార్మ్ అవుతున్న బాయ్స్ ఏ పొజిషన్ దాకా ప్లేస్ అయ్యున్నారు అని తెలిస్తే డైరెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చా అందరినీ మూవ్ చేయకుండా? అంటే ఒకసారి ఆ ప్రాసెస్ మీద చూద్దాం. ఈ చిన్న కూడా ఎందుకు ఇలా ప్రొలాంగ్ చేసి చెప్తున్నాను అంటే ఇదేదో ఈ ప్రాబ్లం టఫ్ అని కాదు, ఇదేదో ఈ ప్రాబ్లంని వీడియో లెంత్ పెంచేస్తే ఇంకేదో అయిద్దని కాదు. ఇట్స్ జస్ట్ బికాస్ మీకు ఇలాంటి చిన్న కోర్ పాయింట్స్ తెలిస్తే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ లైక్ మెనీ థింగ్స్ అనమాట. అంటే ఆ కోర్ పాయింట్ కోసమే నేను ట్రై చేస్తున్నా. ప్రతి వీడియోలో నీకు ఆ కోర్ పాయింట్ తగలాలి, బై హార్ట్ లేకుండా. అంటే ఎందుకు ఒక మెథడ్స్కి వెళ్తున్నాం అనేది తెలియాలి. జస్ట్ బికాస్ ఇది 2 పాయింటర్ ప్లేలిస్ట్ కాబట్టి ఐ కెన్ సే లైక్ అరే పాయింట్ ఇక్కడ పెట్టు, పాయింట్ ఇక్కడ పెట్టు, లేదా మిడిల్లో పెట్టు, పక్కన పెట్టు, ఐ కెన్ సే. కానీ దానివల్ల యూజ్ లేదు కదా. ఆబ్వియస్గా నేను చెప్పగలను, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేర్చుకోవాల్సింది ఎవరు? నువ్వు. నీకు ఆ కోర్ పాయింటే అర్థం కాకపోతే నేను ఎన్ని వీడియోస్ చేసావు లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ చేసావు వేస్టే కదా. సో అందుకు నేను చెప్తున్నా ప్రతి ప్రాబ్లంకి, అందుకే నేను ఇలా ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. జస్ట్ బికాస్ నీకు అది అర్థం కావాలి. ఆ పర్టికులర్ కోర్ పాయింట్ అర్థమైతే నీకు ప్రాబ్లమ్స్ పెద్దగా కష్టం అనిపించు. ఓకే, సో యా. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ తీసుకున్నాము సో దట్ విల్ డన్ విత్ ద క్వశ్చన్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ టు రైట్ దిస్ ప్రాబ్లం. సో ఇప్పుడేం చేయొచ్చు? ఫైన్, అబ్బాయి కాబట్టి వదిలి. నెక్స్ట్ ఇక్కడ వీడు అబ్బాయా? కాదు. నెక్స్ట్ ఇక్కడ వీడు అబ్బాయా? అవును. ఇక్కడ అబ్బాయి అని అంటే యాజ్ ఆఫ్ నో అట్లీస్ట్ మన కంటిగా తెలుస్తుందా ఫస్ట్ నుండి ఇక్కడ దాకా ప్రాపర్గా ఉన్నారు అని. నెంబరింగ్ ఇస్తున్నాను. సో అట్లీస్ట్ మనకి ఇక్కడ తెలుస్తుందా ఈ 0 ప్లేసుల్లో దాకా అయితే పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే ఎక్కడ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఎక్కడైతే ఎక్కడన్నా అబ్బాయి దొరికితే వాడిని ఎక్కడ నుంచో పెట్టాలి అనే పాయింట్ తెలిస్తే నాకు డైరెక్ట్గా వాడిని మార్చేయచ్చా? ఇక్కడ అవునా కదా. సో సింపుల్గా నేను ఇక్కడ బాయ్ పెడుతున్నా, ఇక్కడ గోల్ పెడుతున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఎక్కడ నెక్స్ట్గా అబ్బాయిని పెట్టాలి? అరే ఇక్కడ ఆల్రెడీ అబ్బాయిని పెట్టేసావు ఇప్పుడు, అంటే సింపుల్గా నేను ఇక్కడ పాయింట్ని జరపచ్చా? దీని మీనింగ్ ఏంటి? ఎక్కడన్నా ఫ్యూచర్లో అబ్బాయి దొరికితే వాడిని పర్టికులర్ పాయింట్లో పెట్టు. కూల్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ నార్మల్గా ఇది యాజ్ యూజువల్గా ముందుకెళ్తుంది. వీడెవరు ఇక్కడ? అబ్బాయి. సో ఎక్కడ పెట్టాలి? ఎక్కడైతే ఇండెక్స్ ఆగుందో అక్కడ. ఫైన్, అది ఇందులో పెట్టు, ఇది ఇక్కడ పెట్టు. డన్. నెక్స్ట్ ఇది పక్కకి జరుగుతుంది ఇండెక్స్, ఇది నార్మల్గా ఇటరేటర్ది. ఇక్కడ గోల్ ఐ డోంట్ గోల్ పక్కకి జరిపి బాయ్ అయితే ఎక్కడ పెట్టాలి వాడిని అనే పాయింటర్ తెలుసు. దాని మీనింగ్ ఏంటి? ఆ పాయింటర్ ముందు దాకా అందరూ బాయ్సే. అండ్ నెక్స్ట్ ఆ పర్టికులర్ దాన్ని దాంతో మార్చే. ప్రాబ్లం అయిపోయిందా లేదా? నాట్ ఓన్లీ ప్రాబ్లం అయిపోవడం, వి ఈవెన్ లైక్ మనము ఆ రిలేటివ్ ఆర్డర్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. అదేంటి బాయ్ గోల్ ప్రాబ్లమ్ని దేనికి చేస్తున్నాం? అరే బాయ్ అంటే పాజిటివ్ నెంబర్, నాన్ జీరో. గర్ల్ అంటే 0, లైక్ 0 లాస్ట్లో స్టోర్ చేయాలి అని అంటున్నాను. సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఎక్కడ నాన్ జీరో దొరికితే ఎక్కడ పెట్టాలి అనేది 0th ప్లేస్లో పెడుతున్నా. ఇదంతా 0, సో పక్కకి జరిపి ఇదంతా 1.
అంటే సింపుల్గా దీంతో పెట్టు, జరిపే ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ అక్కడ జరిపే నెక్స్ట్ ఇదేనా 0 జరుపు, నెక్స్ట్ ఇదంతా ఎంత 3 నాన్ జీరో. సో ఎక్కడ పెట్టాలి, ఇదిగో ఈ ఇండెక్స్ దగ్గర. సో సింపుల్గా అక్కడది ఇక్కడది అక్కడ పెట్టు. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ డేటా పెట్టేసాం కాబట్టి ఇండెక్స్ పాయింటర్ పక్కకి జరుపు అండ్ ఆబ్వియస్గా ఇది నార్మల్ ఇటరేటర్. ఇది ఎక్కడ ఎంత 12 నాన్ జీరోనా, ఎక్కడ పెట్టాలి, అరే ఇక్కడ పెట్టి డేటా ఎంత 1 3 12 00. ఇక్కడ అదనే కాదా, రిలేటివ్ ఆర్డర్ ఏమన్నా మారిందా లేదా, సి 1 తర్వాత 3 రావాలి, దాని తర్వాత 12 రావాలి, 1 3 2 12 దెన్ ఫాలోడ్ బై 0. ఇక్కడంతా ఇప్పుడు ఏం చేసావు, అరే ఇప్పుడు ఏదైతే చేసావో అదే టూ పాయింటర్ మెథడ్. అదేంటి లాస్ట్ వీడియోలో నువ్వు ఒక తీసుకొని నేను 2 పాయింటర్ మెథడ్ అంటే చూసాను, ఇక్కడ స్టార్ట్ ఎండ్ పెడతారు, ఇక్కడ ముందు జరుపుతారు, మరి ఇప్పుడు అక్కడ చేయలేదా, అదే చెప్పా. ఇది వన్ ఆఫ్ ద ప్యాటర్న్, ఇది ఇంకో టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ బేస్గా నేర్చుకోవద్దు. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ 2 పాయింటర్స్, వన్ విల్ బీ అ ప్లేస్ వేర్ ఇట్ షోస్ ఆ వాల్యూ ఎక్కడ పెట్టాలి, సమ్ సార్ట్ ఆఫ్ కండిషనల్ బేస్ మీద నేను ఎక్కడ పెట్టాలి అనేది ఒక ఫిక్స్డ్గా ఉండే వాల్యూ, ఇంకోటి ట్రావర్స్ అయ్యే వాల్యూ. 2 pointers and you are solving with these 2 pointers of this question, so this has become 2 pointer method. Simple. So ఇక్కడ ఏం చేయొచ్చు, సింపుల్ గా సూడో కోడ్ రాస్తానా, ఫర్ I equals to 0 and I less than like whatever the array length, and I'm going to do I plus plus, and yeah, of course, and I'm making an index initial get 0 కొట్టడం. If in case my nums of I not equals to 0 అయితే, which means I have 4 non-zero, so and I'm going to swap with the places of nums of index of those positions, this with this, okay, this with this. once ఇది అయిపోయిన తర్వాత స్వాప్ అయిపోతే సింపుల్ గా స్వాప్ అయ్యింది కాబట్టి I got one more place, so దాని తర్వాత ఇండెక్స్ ప్లస్ ప్లస్ చేస్తున్నాను, and I'm closing this one and I'm done with the question. అంతే. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, హరి ఏముంది 0 నుండి n దాకా వెళ్తున్నావు, ఇన్ ప్లేస్ లో చేస్తున్నావు. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, స్పేస్ కాంప్లెక్సిటీ వాడుతున్నా ఒక వేరియబుల్ ఎంత కాన్స్టెంట్, ఇది వచ్చేసి స్పేస్. డన్. దీన్ని ఫాస్ట్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేద్దాము. సి ఇక్కడ ఇనిషియల్ గా ఇండెక్స్ ఈక్వల్స్ టు 0 పెడుతున్నాను, అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ I equals to 0 till nums dot length, and then I plus plus, and if in case ikkada naaku nums of I not equals to 0 aithe, then I need to swap with the places nums of I, and then nums of I lo one content lo, and I'm going to keep nums of whatever the index I have, and then nums of index lo I need to simply keep temp. once I have done this part, I need to make index plus plus. once it అయిపోగానే yes, I don't have to return any part, సింపుల్ గా నేను బిహైండ్ ద సీన్స్ లో వాడే దాన్ని ప్రింట్ చేస్తున్నాడు. మేబీ వీ హ్యావ్ లూజ్ దిస్ వన్, ఫైన్, ఇట్స్ కంప్లీట్లీ. ఈ చిన్న మనం పట్టించుకోము, మేజర్ గా కోడ్ కరెక్టా కాదా, మన ఓవర్ లైక్ యాక్సెప్టెడ్. సో ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. అండ్ మళ్ళా చెప్తున్నా ఈ హోల్ సిరీస్ అంతా ఎంతే ఈజీగా ఉండబోతుంది. థింకింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ బికాస్ ఆఫ్ ద అగైన్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్లేలిస్ట్ అనేది మాత్రం థింక్ చేయకు, ఇదొక్కటి నేర్చుకో. ఆ క్వశ్చన్ ఏంటి, డూ ఐ రియల్లీ నీడ్ టు గో విత్ దాట్ మెథడ్ అనే దానికి నీకు ఒక పర్పస్ ఉండాలి. పర్పస్ లేనప్పుడు ప్లేలిస్టే కాబట్టి నేను థింక్ చేస్తా వచ్చేసిద్దా అంటే అది ప్లేలిస్ట్ వరకు నువ్వు స్ట్రాంగ్ అవుతావు. వన్స్ ప్లేలిస్ట్ అయిపోయిన తర్వాత యూర్ డన్. నువ్వు ఏదైతే నేర్చుకున్నదంతా ట్రాష్లో వచ్చేసినట్టే. ఎందుకంటే నువ్వు ప్లేలిస్ట్ బేస్ మీద థింకింగ్ చేస్తున్నావు. రేపొద్దున కొత్త క్వశ్చన్ వస్తే, రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే, రేపొద్దున కంపెనీ ప్లేస్మెంట్స్లో నేను ఒక కోడింగ్ క్వశ్చన్ రౌండ్లో వస్తే అక్కడ నీకు చెప్పడానికి నేను లేను, చెప్పడానికి ట్యాక్స్ లేవు, చెప్పడానికి ఇది లేదు. కాబట్టి నీ బ్రెయిన్ని డెవలప్ చేసుకో, లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకో. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ యూ కెన్ సపోర్ట్ మీ యూజింగ్ సూపర్ థ్యాంక్స్. అండ్ పైథాన్లో కూడా కొంచెం కూడా డిఫరెన్స్ ఉండదు. ఇండెక్స్ మనం ఫిక్స్ చేస్తున్నాము, దాని తర్వాత లైక్ ప్రతి ఇండెక్స్లోకి వెళ్ళి ఇఫ్ ఇన్ కేస్ అది నాట్ ఈక్వల్స్ టు 0 అయితే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్వాప్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్ టు గో. సో దాన్ని మెయింటైన్ చేయడానికి ఇండెక్స్. సో ఇక్కడ సింప్లీ నేను స్వాప్ చేస్తున్నాను x, y,
కాస్త y, x అనేది రాసాను. దాని తర్వాత నా ఇండెక్స్ని ప్లస్ చేస్తున్నా. సో వీ డోంట్ హ్యావ్ టు రిటర్న్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్, లైక్ బిహైండ్ ద ప్రాసెస్లోనే వాళ్ళే దాన్ని రన్ చేస్తున్నారు కాబట్టి సో మనం ఇన్ ప్లేస్తో చేయాలి. సో యా, యాక్సెప్టెడ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.